నాకు తెలిసి 2024 ఎలక్షన్ కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కంపెనీగా కూటమి అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దిస్ టెక్నికాలిటీస్, ఆ ఎలక్షన్స్ అసలు ఏం జరిగింది, నేను ఇవన్నీ మాట్లాడను. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవడానికి మనకు చాలా కంటెంట్ ఉంది ఆన్లైన్లో. యూ కెన్ జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. ఇవాళ జనసేన పార్టీకి చెందిన అరవ శ్రీధర్ అని ఒక ఎమ్మెల్యే ఇష్యూ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా అరవ శ్రీధర్ ఈజ్ ట్రెండింగ్ నౌ. ఆయన ఏం చేశాడు? ఒక మహిళతో కొన్ని అసభ్యకరంగా వీడియోలు చేసుకున్నాడు. యూసి అది యాక్చువల్లీ కాన్సెన్షువల్. ఆవిడకు ఆయనకు ఇద్దరి మధ్య జరిగిన ఒక ఒప్పందం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ట్రాన్సాక్షన్. కాకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఆ మహిళ మనసు గాయపడటం వల్ల లీక్ అయింది. ఆమె ఈరోజు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పడం ఏంటంటే, ఎస్ నేనే ఇంటెన్షనల్గా లీక్ చేశాను. ఎందుకు అని చెప్పిన దానికి ఆమె కొన్ని కారణాలు చెప్పింది. సో ఇక్కడ దీన్ని ఒక బర్డ్స్ వ్యూలో, ఒక ఈగిల్స్ వ్యూలో చూస్తే ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బోత్ ఆర్ యంగ్, ఎమ్మెల్యే అవ్వటము, ఆవిడ ఒక అభిమానిగా రావటము, జనసేన పార్టీ అభిమానిగా రావటము, అది వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో కలగటము, ప్రేమ చిగురించటము, ప్రేమించుకోవటం, ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ బికాజ్ వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేవి ఎన్ని బొంకినా కూడా దే ఆర్ రియల్. ఆవిడ ఇప్పుడు రోడ్డు ఎందుకు ఎక్కింది? వాట్ ఎవర్ ఇట్ ఈస్, పొజెసివ్నెస్ వల్ల వచ్చి ఉండొచ్చు, అతను చీట్ చేస్తున్నాడని తెలిసి ఉండొచ్చు, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఉండొచ్చు, లేదు పెళ్లి చేసుకోమని అతను పొజెసివ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ వాళ్ళిద్దరికే తెలుసు. ఆ నిజాలు మీకు కానీ, నాకు కానీ, ప్రపంచానికి కానీ తెలియవు. కాకపోతే జనాలు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏంటి, టీడీపీ పాత్ర ఏంటి, జనసేన పాత్ర ఏంటి? ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఈ రైల్వే కోడూరు అనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇతని వల్ల నేను సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పి ఆ సదరు మహిళ, వీణా అనే మహిళ, ఆవిడ పేరు నేను తీయకూడదు కానీ ఆల్రెడీ జనసేనకు చెందిన ఒక నాయకుడు, అతని పేరు తాతి ఐ డోంట్ నో, తాతిశెట్టి అనుకుంటా సంథింగ్, అతను ఆవిడ పేరు, ఆవిడ డీటెయిల్స్, ఆవిడ భర్త పేరు, ఆవిడ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తము 99 అనే ఒక ఛానల్ డిబేట్లో బ్రహ్మనాయుడు అనే ఒక యాంకర్కి చెప్పి ఆవిడ ఒక మహాజాన, ఎంతమందిని తిప్పిందో అది ఇది అని ఏదేదో మాట్లాడాడు. సో ఆవిడ పేరు నేను మెన్షన్ చేయకూడదు, సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ హర్ నేమ్. ఆ పలానా వ్యక్తి చాలా తెలివిపర్రాలు, ఎమ్మెల్యేని ట్రాప్ చేసింది అని చెప్పి ఆయన ఒక ఆడియో ఆయన 99 టీవీలో మాట్లాడడం జరిగింది. కానీ దానికి ఆన్సర్గా అమ్మాయి కూడా ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఆ పలానా తాతి శెట్టి అనే వ్యక్తితో మాట్లాడి, సార్ ఇట్లా నాకు సమస్య వచ్చిందని మాట్లాడినప్పుడు ఆ తాతి శెట్టి ఏం మాట్లాడాడు? అవునమ్మా, వాడు చాలా బ్యాడ్ క్యాండిడేట్ ఉన్న వ్యక్తి, తనకు ఎవరెవరో కాలేజీ అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్లో అట్లా మెసేజ్లు పెడితే వాళ్ళతో అంతా చాలా గలీజ్గా బిహేవ్ చేశాడు అని ఇటువంటి అలిగేషన్స్ అన్నీ చేశాడు అతను. సడన్గా అదే వ్యక్తి టీవీ డిబేట్కి వచ్చేసరికి రాజకీయ నాయకుడు కదండి, యాజ్ యూజువల్ రోత మాటలు మాట్లాడాడు. అంటే ఆ అరవ శ్రీధర్ని పొడిచింది, మొదటి వేటుగా పొడిచింది జనసేన నాయకులు, కార్యకర్తలే. ఇది జనసేన పీపుల్ అర్థం చేసుకోవాలి. జనసేన కార్యకర్తలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అరవ శ్రీధర్ ఆ అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ జనసేన నాయకుల దగ్గరికే పోయింది. తర్వాత షీ ట్రైడ్ రీచింగ్ అవుట్ పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేస్తున్న ఒక ఓఎస్డీని రీచ్ అయ్యింది. సరే ఆయనన్నా ఆమెకు న్యాయం చేశాడా? లేదు. ఆయన కూడా అమ్మ నీకు మేము న్యాయం చేస్తాము, తర్వాత చూద్దాం దీన్ని అని చెప్పి ఇగ్నోర్ చేశారు. తనకు ఒక ఇష్యూ ఉంది, పలానా ఎమ్మెల్యేతో కొన్ని పర్సనల్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి, వాటిని సార్ట్ అవుట్ చేయండి అని ఆమె అడిగినప్పుడు ఆ పలానా ఓఎస్డి ఒకవేళ నిజంగా బాధ్యతాయుతమైన మనిషి అయ్యి ఉంటే, ఎందుకంటే దే నో ఇటువంటి సెక్షువల్ అలిగేషన్స్ ఎంతవరకు వెళ్తాయో తెలుసు, తెలిసినా కూడా పవన్ కళ్యాణ్కి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోలేదు. అంటే జనసేన నాయకత్వం కూడా అహంకార మదంతో ఈ పర్టికులర్ ఇష్యూని ఇగ్నోర్ చేసి, ఇక నెక్స్ట్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం పార్టీ. సరే ఆవిడకు న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ లేదా ఈ ఇష్యూ బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీ ఏమైనా పనిచేసిందా అంటే నో. ఆవిడ ప్రెస్ మీట్లో ఆవిడ క్లియర్గా చెప్తా ఉంది, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కుప్పం నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా కలిసి ఈ పర్టికులర్ ఇష్యూని మొత్తం వివరించాను అని చెప్పింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఈ పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేశాడా? నో. జస్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ సింగిల్ పాయింట్. ఇక్కడ నాకు ఒక చిన్న పాయింట్ అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి సెక్షువల్ అలిగేషన్స్ ఎంత దూరం వెళ్తాయో తెలుసు. ఆ అలిగేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్ ఎమ్మెల్యే అని కూడా తెలుసు. ఆమె చెప్తున్నప్పుడు తన సీరియస్నెస్ తెలుసు.
ఆవిడ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలుసు, ఇంక్లూడింగ్ ఆ పర్టికులర్ ఎమ్మెల్యే జనసేన వాడని కూడా తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు? నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు కూటమి అని బాధ్యతగా నమ్ముంటే, జనసేన పార్టీ కూడా తన పార్టీలో ఒక భాగంగా నమ్ముంటే ఆ పర్టికులర్ పర్సన్ని పిలిపించి ఎందుకు ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అని చెప్పి ఈ ట్రబుల్ షూటర్స్ని ఆ పర్టికులర్ ఇష్యూలో డిప్లాయ్ చేయలేదు. నెంబర్ 2. నెంబర్ 3, ఈ పర్టికులర్ విషయాన్ని ఇగ్నోర్ చేయడానికి గల కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అండ్ ఆవిడ చెప్పిన ప్రెస్ మీట్లో ఇంకో పాయింట్ ఉంది. టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒక నెంబర్ కూడా ఇచ్చారు, అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఆవిడ కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టు. ఇది ఒక కోణం. మూడో కోణం, జనసేన టీడీపీ బోత్ ఇగ్నోర్డ్ ద ఇష్యూ ఇంటెన్షనల్లీ. జనసేన ఏమో అహంకారంతో ఇగ్నోర్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏ కారణంతో ఇగ్నోర్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలియాలి. ఇక పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు బేసికల్లీ సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్ట్ పెట్టాడని ఎవడిని పడితే వాడిని ఎత్తుకుపోయి కేసులు పెడుతున్నారు కదా. పోసాని కృష్ణమురళి అనేవాడు ఎప్పుడో ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి రాష్ట్రమంతా పిచ్చుకుని తిప్పినట్టు తిప్పారు కదా. పలానా ఎమ్మెల్యే మంచో చెడో వాళ్ళిద్దరి మధ్యన ఒక ఇష్యూ వచ్చింది, ఆ అమ్మాయి ఒక అలిగేషన్ ఇచ్చింది, నాకు 5 సార్లు అబార్ట్ అయ్యాను నేను ఇతని వల్ల అని చెప్పి రిపోర్ట్లు పట్టుకొని తిరుగుతూ ఉంది. అతనితో మాట్లాడిన వీడియో కాల్స్ ఉన్నాయి, న్యూడ్ వీడియో చాట్స్ ఉన్నాయి, అసభ్యంగా అతని వీడియోలు సమాజంలోకి రిలీజ్ అయినాయి. అవి డీప్ ఫేక్ కాదని విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని న్యూడ్గా చూడాల్సిన అవసరం ప్రజలకేముంది? ఐ వాంట్ టు ఆస్క్ ద పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రైట్ అవే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని న్యూడ్గా మనం చూస్తున్నాము అంటే ఎంత అసహ్యమైన సిచ్యువేషన్ అది. అంటే అది ఎమ్మెల్యే క్రియేట్ చేశాడనే కదా. ఇవాళ అమ్మాయి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కొంతమంది మహిళా జర్నలిస్టు, కొంతమంది పురుషులు కూడా కొంతమంది ఆవిడ మీద అటాక్ చేశారు. నువ్వు ఏదో చేసావు కాబట్టే కదా అతను కూడా చేశాడు అని మీకు సిగ్గు లేదు? రిపోర్టర్ పనేంటి? ప్రోబ్ ద క్వశ్చన్, గెట్ ద డేటా అండ్ షో ఇట్ టు ద పబ్లిక్. అతను ఆమె ఏం చేశారు? 5 సార్లు అబార్షన్ 1.5 years ఎలా అవుతుందని ఒక రిపోర్టర్ అడగటము ఎంత అసహజమైన రిపోర్టర్లురా మీరంతా. అసలు మీకు జర్నలిజం చేసే వచ్చారా? జర్నలిజం ఎథిక్స్ తెలుసా మీకు? అలా అడగకూడదన్న కామన్ సెన్స్ లేదు. మీ పని ఏంటి? డేటా తీసి చెప్పడం వరకే మీ పని. బట్ యూ లాస్ట్ యువర్ వర్క్. సో పొలిటిసైజ్ అయిపోయింది సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కూడా ఆ అమ్మాయి ఇష్యూని ముందరికి తీసుకెళ్ళట్లేదు. చిన్న వాటికి కేసులు పెడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద ఇష్యూ కేసు పెట్టకపోతే ఇక ప్రజలకు కూటమి మీద గౌరవం ఎందుకు ఉంటుంది? అంటే ప్రతి దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూడాలి. ఇప్పుడు జనసేన అహంకారంతో పట్టించుకోలేదు, టీడీపీ ఎందుకు పట్టించుకోలేదో రాజకీయం అది మనకు తెలీదు. లా అండ్ ఆర్డర్ చెయ్యి ఎత్తేసింది. ఇక నెక్స్ట్ ఆ అమ్మాయి ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రతిపక్షం. ఆబ్వియస్లీ ప్రతిపక్షాన్నే కదా అప్రోచ్ అవ్వాలి. అందుకోసమే సాక్షి మీడియానైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రోచ్ అయింది. దీంట్లో విచిత్రమే ఉంది. సో ఈ విషయాన్ని ఇంత గలీజ్గా బాహాటంగా ఆ అరవ శ్రీధర్ని నాశనం చేసింది ఎవరు అంటే, అరవ శ్రీధర్ అనే వ్యక్తి భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ని కాల్చింది జనసేన పార్టీ కార్యకర్తల, జనసేనలో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకుల, వీళ్ళ పార్టీలో చిచ్చు పెడితే వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దామని తుపాకీ పెట్టి కాల్చిన చంద్రబాబా, లేక అవకాశాన్ని దక్కించుకొని దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నానాక తంటాలు పడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీయా? అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిజానికి ఆ మహిళకు అన్యాయం జరిగితే నిజంగా ఆ అన్యాయాన్ని అడ్రస్ చేస్తుంది ఎవరు? ఓకే, మీడియాలో మీరు నేను మాట్లాడుతున్నాం, బట్ హూ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ద ఇష్యూస్ విచ్ షీ ఈజ్ రైజింగ్ నౌ?